నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, సంక్రాంతికి వస్తున్నాం. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గ్రాస్ ఎంత కలెక్ట్ చేస్తుందో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే రెగ్యులర్గా మన వీడియోస్ ఏవైతే రెగ్యులర్గా వస్తున్నాయో మీరు అందరూ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఎందుకంటే రోజు కూడా ప్రతి వీడియో రెగ్యులర్గా ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇలాంటి మూవీ రివ్యూస్ రావాలన్నా, మూవీ అప్డేట్స్ రావాలన్నా మన ఛానల్కి కొంచెం షేర్స్ కానీ లైక్స్ కానీ ఎక్కువగా వస్తే కనుక 10 మందికి రీచ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా చూడటం వల్ల మనకి ఛానల్ పరంగా రీచ్ కానీ గ్రోత్ కానీ ఉంటుంది. సో మన ఛానల్ నుంచి కంటెంట్స్ వచ్చేసరికి మూవీ అప్డేట్స్ కానీ, మూవీ రివ్యూస్ కానీ, మూవీ సంబంధించిన టాపిక్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాంతోపాటు ఏంటంటే సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ గురించి అయితే ఓవరాల్గా మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు హీరోగా, హీరోయిన్స్గా మీనాక్షి చౌదరి, రాజేష్, ఐశ్వర్య, ఇద్దరు హీరోయిన్స్ అనమాట. సో ఇలా సినిమా అనేది అనిల్ రావుపూడి గారు తెరకెక్కించింది. ఈ ఇద్దరు పిల్లల ముద్దుల మొగుళ్ళలాగా, దాంతోపాటు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఏదో కొంచెం సిమిలర్గా కంటెంట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట అనిల్ రావుపూడి గారు. సో ఇలాంటి థీమ్లో తీసుకోవడం వల్ల సినిమా అనేది ఆయన స్క్రీన్ ప్లే ప్రజెన్స్లో, స్క్రీన్ ప్లే రైటింగ్లో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది అనిల్ రావుపూడి గారు. దాంతోపాటు ఏంటంటే సినిమా మాత్రం ఘర్షణ ఏదైతే వెంకటేష్ గారు చేశారో పోలీస్ బ్యాక్డ్రాప్లో, సో మళ్ళీ ఇన్నాళ్ళకి ఆయన ఈ బ్యాక్డ్రాప్లో చేయడం అయితే జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన పెర్ఫార్మెన్స్ కానీ ఆయన ఎపిరియన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాంతోపాటు ఏంటంటే హీరోయిన్స్ పరంగా కూడా కొంచెం కామెడీ ట్రాక్ కానీ, ఫన్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ అయింది, నెక్స్ట్ లెవెల్లో పండింది సినిమా అనేది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు చాలా తెలివైన వ్యక్తి. వరుసగా 8 సినిమాలు తీసిన 8 సినిమాలు హిట్ కొట్టేశారు. ప్రతి సినిమా కూడా 100 కోట్లు గ్రాస్ చేసుకుంటూ ఆయన కెరీర్ అనేది ఎవర్ గ్రీన్ ట్రాక్లో పెట్టుకున్నారు. సో ఆయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టర్ అయిపోయారు ఆయన ఇండస్ట్రీలో. సో అలా ఏంటంటే ప్రొడ్యూసర్ పైగా దిల్ రాజు గారు కాబట్టి ఆయన కూడా తక్కువ బడ్జెట్లో మంచి సినిమా తీయాలని ఇద్దరు అండర్స్టాండింగ్తో ఈ సంక్రాంతికి వస్తున్నాం సబ్జెక్ట్ ఎన్నుకొని మంచిగా సినిమా తీసి ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమా అనేది నిర్మించారు. సినిమా అనేది అందించడంతో సంక్రాంతికి విజయవంతం అయింది. మొత్తం ఓవరాల్గా వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో అవన్నీ కూడా హ్యాపీగా సక్సెస్ అయిందనమాట. మంచి బెస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. వెంకటేష్ గారు కూడా సైంధవ్తో ఏదైతే తగ్గిందో ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాతో నెక్స్ట్ లెవెల్లో ఆయన 200 క్రోర్స్ క్లబ్లో అయితే చేరిపోయారు అనమాట. సో ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే కనుక నెట్ వచ్చేసరికి 128 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. గ్రాస్ కలెక్షన్స్ అయితే 151 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్ నుంచి అయితే 27 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మొత్తం ఓవర్గా 8 days అయింది కాబట్టి హ్యూజ్ లెవెల్లో మనకి సినిమా నెక్స్ట్ లెవెల్లో అయితే భలే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఓవరాల్గా వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ చూసుకుంటే కనుక 178 కోట్లు అయితే ట్రాకింగ్లో తేలిందనమాట కలెక్ట్ చేసింది ఎంత. సో ఇవన్నీ కొన్ని ఎస్టిమేషన్ చేసుకుంటే కనుక ప్రొడ్యూసర్స్ పరంగా డబులే ఉంటుంది. ఖచ్చితంగా 200 కోట్లు అయితే దాటేసింది. సో అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా స్టిల్ కౌంటింగ్ కూడా 204 కోట్లు 207 కోట్లు అయితే ఇంకా కలెక్ట్ చేస్తూ ఉంది. తెలుగులో విపరీతంగా అయితే ఆడుతుందన్నమాట. అన్ని డిస్ట్రిక్ట్స్లో కానీ, అన్ని ఊళ్ళో కానీ, అన్ని థియేటర్స్లో కానీ, మల్టీప్లెక్స్లో కూడా, సింగిల్ స్క్రీన్స్లో కూడా విపరీతమైన హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే చూస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఫ్యామిలీకి ఒక ఫెస్టివల్ లాంటి సినిమా ఇది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాకి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి సినిమా అయితే ఎక్స్ట్రీమ్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో సంక్రాంతికి వస్తున్నాం అనేది వెంకటేష్ గారి కెరీర్లో ఇంకొక మైల్ స్టోన్ లాగా ఆయన ఖాతాలో అయితే వేసేసుకున్నారు. ఇందులో సాంగ్స్ కానీ, ఇందులో ఫైట్స్ కానీ, ఇందులో ఏదైతే అనిల్ రావుపూడి డిజైన్ చేసుకున్నారో, ప్యాక్ చేసి పెట్టారో సినిమాకి, అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. బుల్రాజు మాత్రం కూడా క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో పండింది.
సో ఏదైతే ఓవరాల్గా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. వెంకటేష్ గారు కూడా 200 కోట్ల క్లబ్లో అయితే చేరిపోయారు అనమాట. సో తర్వాత మనకి దీనికి సీక్వెల్ కూడా ఉందని చెప్తున్నారు అనిల్ రావిపూడి గారు. సో చూద్దాం. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేయడంతో ఈ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో హిట్ అవ్వడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ప్రమోషన్సే కాకుండా రన్ టైం కూడా మనకి జస్ట్ 5 మినిట్స్ ఒకటే కట్ చేశానని చెప్పారు. తక్కువ బడ్జెట్లో బెస్ట్ ప్రోడక్టే ఇచ్చి కరెక్ట్గా 2 hours 22 minutes మనకి అందించడం అయితే జరిగిందనమాట సినిమా రన్ టైం అయితే. సో ఓవరాల్గా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో అనిపించుకున్నారు, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అనిపించుకున్నారు, అటు డైరెక్టర్ కానీ ఇటు హీరో గారు కానీ. సో ఓవరాల్గా దిల్ రాజు గారికి అది బ్యాక్ ఫైర్ అయినా కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ ఫైర్ అయితే అందుకుంది, బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నారు దిల్ రాజు గారు. సో ఇది ఓవరాల్గా అయితే సంక్రాంతి వస్తున్నాం సినిమా గురించి అయితే. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా అనేది సీక్వెల్ కూడా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా సీక్వెల్లో మనకి మళ్ళీ సంక్రాంతికే వస్తాను అంటున్నారు అనిల్ రావిపూడి గారు. సో స్క్రిప్ట్ అది ఎలా ఉంటుందో సీక్వెన్స్లో సీక్వెల్ అనేది మనం చూడాలి ఫర్దర్గా. సో ఇది సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.